వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకి అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వారి ఒక నైపుణ్యత అంటే ఏ చెట్టు మూలికలు వాడితే ఏ రోగాన్ని మనం నయం చేసుకోవచ్చు అనేది వాళ్ళు సంపూర్ణంగా మాకు తెలియజేశారు. కానీ కొన్ని గ్రంథాల ఆధార ప్రకారము ప్లస్ వాళ్ళ అనుభవ ప్రకారము కొన్ని మనం దాన్ని డిస్కషన్ చేసి దాని ప్రకారం కొన్ని మందులను జనాలకు అంటే ఈజీగా వాళ్ళే ఇండ్లలో చేసుకునే రీతిగా నేను చెప్తూ వస్తాను. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్నారే కానీ ఇంట్లో కూర్చొని ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. నా ప్రాంతానికి మీ ప్రాంతానికి చాలా దూరం ఉంటుంది. కానీ మీ ఇండ్ల పక్కల్లో వచ్చి నేను ఎతికి మీకు చెట్లు చూపించేదానికి కాదు. కానీ కాస్త మైండ్ దాని మీద పెట్టుకొని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చెప్పండి. నేను చెట్టు చూపించేది ఏదే కానీ మీ చుట్టుపక్కల దొరుకుతాయి, దాన్ని వెతుక్కోవాలి. మీరు వెతుక్కోవాలనే కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలనే కానీ నన్ను అడగడం ఏంటి ఎక్కడ దొరుకుతుంది అని వింతగా ఉంటుంది కదా. దాని నుంచి చాలామందికి నేను చెప్పబోయేది ఏమిటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా ఉంటే మీరు వెతుక్కోండి. నా కర్తవ్యం ఏమిటంటే చెట్లు చూపించడము, మందులు ఇలా చేసుకొని ఇలా వాడుకోవాలని చెప్పడమే నా కర్తవ్యం. అది విడిస్తే ఈ చెట్లు ఎక్కడ దొరుకుతాయండి, ఈ చెట్లు మీరు నాకు పార్సల్ చేసి పంపించండి అనేది తప్పు. కానీ ఈరోజు నేను ఒక విషయం చెప్తాను, మీరుగా చేసుకోండి నేను చెప్తాను. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతాయి. ఆ మందులు మాత్రమే నేను పంపించగలను. చెట్లు ఆకులు కొమ్మలు నేను పార్సల్ చేసి పంపించేదానికి కాదు. దీన్ని కాస్త అర్థం చేసుకోండి. కానీ ఈరోజు ఒక చిన్న విషయం చెప్తాను. ఏమిటంటే బొల్లి, తెల్ల మచ్చలు అంటాం. బొల్లి ఒంటిపైన దీంట్లో 2-3 రకాలు వస్తుంది. తెల్లది, ఎర్రది, ఇలా కాస్త నలుపు వచ్చేది, ఇలా 3 రకాలు ఉంటాయి. తెల్ల బొల్లి అంటారు, కాస్త కలర్గా ఉన్నింది అనుకోండి అది ఎర్ర బొల్లి అంటారు. దాంట్లో కొంచెం నలుపు తిరుగుతుంది బొల్లిలో, అది నల్ల బొల్లి అంటారు. ఇలా 3 రకాల బొల్లీలు ఉన్నాయి. దాంట్లో మీరు ఏదైనా కానీ మీకు అలాంటి బొల్లి సమస్య ఉన్నవాళ్ళు కాస్త పత్యం కంపల్సరీ ఉండాలి. ఈ బొల్లి ఎలా వస్తుందంటే మనము తినే ఆహార పదార్థాలు విష పదార్థాలు అంటే తద్విరుద్ధ ఆహార పదార్థాలు అంటారు. ఇప్పుడు మాంసాహారాలు ఎవరైనా తింటున్నారా అనుకోండి, దానికి దశలో పాలు పెరుగు అంటే పాలుకు సంబంధించిన పదార్థాలు ఏది దాని జతలో వాడకూడదు. అలా వాడారనుకోండి మీకు ఆ తిన్న ఆహారం పాయిజన్లా మారుతుంది. పాయిజన్లా మారి అది రోగాలకు దారితీస్తుంది. అలాగే ఈ బొల్లి అనేది ఒంటి లోపల మీకు ఉండేది కాదండి, చర్మము పైన ఉన్న రంగును మాత్రమే తింటూ ఉంటుంది. దాని కర్తవ్యం ఏమంటే దాంట్లో వైరస్ లాగా ఉంటుంది. అది ఆ చర్మము పైన ఉన్న రంగును మాత్రమే దాన్ని తింటూ ఉంటుంది. దాని నుంచి వేరే సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ మాంసం పైన ఉన్న ఈ చర్మం పైన ఉన్న రంగు తినేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వికారంగా కనిపిస్తూ ఉంటాం. అలాంటి దాన్ని కొంతమంది లేపనం ద్వారాను, కొంతమంది కడుపుని ద్వారాను అన్నీ తీసుకొని దాన్ని నయం చేసుకోవచ్చు. దీనికి ఈరోజు మంచి ఉపాయం ఏమంటే చూడండి, పైన పూసుకునేదానికి చెప్తాను, కడుపుకు తినేదానికి చెప్తాను. దీన్ని మీరుగా చేసుకోండి. కొట్లో కూడా దొరుకుతాయి. అలా అకస్మాత్ మీకు ఫోటో సరిగా కనిపించలేదండి, ఇది ఏమి అంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసినా కూడా దానికి సంబంధించిన పేరు వినుకొని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు దొరుకుతాయి. దాన్ని మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఈ పద్ధతి ఏమిటంటే చూడండి, మనకు చెరువుల్లో కానీ పొంట పొలాల్లో కానీ గుంట గలగరాకు అని దొరుకుతుంది. గుంట గలగర ఆ ఆకుని మీరు అంత తీసి అప్పటికప్పుడే తీసుకున్నా పర్లేదు, తీసుకొని మీకు ఎక్కడ బొల్లి ఉన్నదో అక్కడ రాత్రి పడుకునేటప్పుడు మొత్తం అందులంతా పూసుకోండి. ఎక్కడైనా ఉండే జాగా అంతా పూసేయండి. పూసేసి కాసేపు సాయంత్రం అంతా ఒక 6-7 గంటలు పూసుకోండి. పూసుకున్న తర్వాత అలాగే వదిలేస్తే పడుకునే టయానికి కాస్త ఒళ్ళంతా ఈడ్చుకో ఉంటుంది, అంటే ఒంట్లోపలికి దిగి ఉంటుంది. అప్పుడు మీరు పడుకున్నారంటే సరిపోతుంది. అదే పడుకునే టైంలో మీరు పూసుకున్నారనుకోండి సమస్య బట్టలకే అవుతుంది, అది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా సాయంత్రం పూట దాన్ని పూసుకొని రాత్రి పడుకోవచ్చు, తెల్లవారితో లేచి స్నానం చేసుకోవచ్చు. అలాగే కడుపుకు తీసుకునేదానికి ఒక మందు చెప్తాను. నల్ల నువ్వులు 100 గ్రాములు తీసుకోండి. ఒక పర్సెంటేజ్ చెప్తున్నాను, దానిపైన మీకు ఎంత కావాలో అంత మీరు తీసుకోవచ్చు. నల్ల నువ్వులు 100 గ్రాములు తీసుకుంటే బావాంచాలు అని చెప్పి కొట్లో దొరుకుతాయి. అలా కాదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడ కావాలని దొరుకుతాయి. అవి 100 గ్రాములు తీసుకోండి. తీసుకొని ఇవి 2 సమప్రమాణాలతో చూర్ణం చేసుకోవాలి. కాస్త ఎండకు పెట్టుకోండి, అంటే ఒక అరగంట మాత్రమే ఎండకు పెట్టాలి. పెట్టి మిక్సీకి వేసుకోవచ్చు లేదా మిషన్కి వేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోండి. చూర్ణం చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతిరోజు
1 గంటకు ముందు, అంటే భోజనానికి 1 గంటకు ముందు ఒక 5 గ్రాములంత పౌడర్ ఎత్తి నోట్లోకి వేసుకొని మంచి నీళ్ళు తాగుతా రావాలి. మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగాలి. 1/2 లీటర్ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే ఒంట్లోకి బాగా మిక్స్ అవుతుంది అనమాట. అదే కొంతమంది ఏం చేస్తారు, ఎత్తేసుకుని ఊరికే ఒక అంతలా నీళ్ళు తాగేసుకోమని అయిపోతారు. అలా కాకుండా మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ పైన నీళ్ళు తాగుతూ వచ్చారనుకోండి, అది తెల్లవారితో టిఫిన్కి ముందు, మళ్ళీ రాత్రి భోజనానికి ముందు, దీన్ని 1 గంటకు ముందుగా వాడుకోవాలి. ఇలా వాడుకుంటూ వచ్చారనుకోండి, ప్రతిరోజు వాడుతూ రావాలి. ఎన్ని రోజులు వాడాలని కాదు, దీన్ని మీ ఇంట్లో చేసుకునే రెమెడీ కాబట్టి 2 నెలలో 3 నెలలో వాడుతూ వచ్చారనుకోండి, అది తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఎన్ని రోజులు వాడుకోవాలని మీకే తెలుస్తుంది. దీని నుంచి సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. దీన్ని పరిపూర్ణంగా మీరు వాడుకుంటూ రావచ్చు. అలాగే వాడుకుంటూ వచ్చారనుకోండి, మీకున్న ఆ బొల్లి సమస్య ఏముందో పరిపూర్ణంగా నయమవుతూ వస్తుంది. ఇది మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే మందులు కావాలా అని ఎవరికి అనిపిస్తే వాళ్ళు మాత్రమే కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఉంటాయి, నేను పంపిస్తాను. మీకు ఆ బొల్లి సమస్య అనేది పరిపూర్ణంగా నయమవుతూ వస్తుంది. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.